వచ్చేవారు కాదు. అంటే జనరల్గా చెప్తున్నా, కిషోర్ గారు రావట్లేదు అంటే ఇప్పుడు నేను ఒక డేట్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు దానికి ఎవరు అవైలబుల్ ఉంటే, ఇప్పుడు రాజు గారు రాలేదు, ఇవాళ సంపత్ గారు రాలేదు, వాళ్ళు పిలవదేనా, అందరినీ పిలిచాం. బట్ మేజర్ గా ఎవరికి ఏ డేట్ లో కంఫర్టబుల్, ఆయన ఇప్పుడు షూట్ ఉంది అనుకోండి, ఆయన బిజీగా ఇప్పుడు షూట్ కే నాకు ఇప్పుడు దొరకాలంటేనే చాలా కష్టం డేట్స్. సో కంఫర్టబుల్ గా ఇప్పుడు మేజర్ గా ఎవరెవరు కావాలి, హూ డిడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ కనుక్కొని ఒకవేళ అట్లాంటి ఈవెంట్ పెట్టుకుంటే వస్తారు కంపల్సరీ. రాహుల్, మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 3 సినిమాలు వరుసగా హిట్లేని, ఒక సినిమా హిట్ అయితేనే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు. మీరు వరుసగా 3 సినిమాలు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా, అంటే చిన్న హీరోలు వీళ్ళతో ఒక చిన్న కాస్టింగ్ తోనే సినిమా చేసి ఇటు కొడుతున్నారు. నెక్స్ట్ మీరు ఇన్స్పైరబుల్ గా తీసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మంది ప్రొడ్యూసర్స్. దానికి మీ సీక్రెట్ ఏంటి? కంటెంట్ ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే నేను చదువుతానండి స్క్రిప్ట్, మొత్తం స్క్రిప్ట్ ఇస్తేనే చూసుకుంటాను. మొత్తం స్క్రిప్ట్ అంటే ఎంత నరేషన్ ఉన్నా, ఎంత ఏదున్నా, అంటే ఎక్కడో కొన్ని మిస్ అవుతాయి, ఆయన సరిగా చెప్పలేదు. అంటే కొన్ని బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నోళ్ళు బెటర్ నరేటర్ కాకపోవచ్చు, అండ్ పెద్ద స్క్రిప్ట్ లేకపోయినా బ్యూటిఫుల్ నరేటర్ అవ్వచ్చు. కానీ మనం చదివితే వీళ్ళు అండర్స్టాండ్ ఎక్కడెక్కడ. దాని తర్వాత డైరెక్టర్ తో డిస్కషన్స్ చేసి, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యాలిడా కాదా, దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా లేదా. సో ఒక జర్నీ లాగా మనం కూడా ప్రొడ్యూసర్ లాగా వీ హ్యావ్ టు సపోర్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ జస్ట్ ఏదో వచ్చామా, డబ్బులు పెట్టామా, పక్కన కూర్చున్నామా, ఇదంతా కాదండి. యూ హ్యావ్ టేకెన్ అన్ ఆపర్చునిటీ. ఈ ఒక్క సినిమాలో అంటే లైక్ ఓన్లీ సినిమా వరకే, ఇప్పుడు నార్మల్ ఒక పాన్ షాప్ పెడతాం, డబ్బులు పెడతాం, దాంట్లో రోజులు చూసుకోమండి మనం ఏం జరుగుతుంది ఏంటిది, ఎవరినైనా కూర్చోబెట్టినా కానీ అక్కడే ఉంటాం కదా. సో దీంట్లోనే ఎందుకు ప్రొడ్యూసర్ అంటే ఊరికే డబ్బులు పెడితే అయిపోతుంది అనే ఆలోచన పోవాలి ఫస్ట్. ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు దెర్ వాజ్ అ గ్రేట్ రెస్పెక్ట్. సమ్వేర్ ఎక్కడో ఏదో తిరిగింది, ఏదో అయ్యింది మొత్తానికి. అది మరి ఎలా అయిందో ఏమైందో, మరి అది మీడియా మేకా లేకపోతే నిజంగానే ప్రొడ్యూసర్స్ అట్లా ఉన్నారా అది నాకు తెలియదు. బట్ ప్రొడ్యూసర్స్ కి ఒక మినిమం ఒక చిన్న ఇజ్జత్ కావాలి. ఈ వెంచర్ తో ఆడియో కూడా ఓన్ గా స్టార్ట్ చేశారు రాహుల్ గారు, ఏంటి పరిస్థితి? ఏంటంటే సోదర్బా మ్యూజిక్ అని కూడా స్టార్ట్ చేశారు. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు స్టార్ట్ మ్యూజిక్ లేబుల్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చే చిన్న చిన్న అమౌంట్లకి దట్స్ యువర్ ప్రోడక్ట్. అంటే నాకు ఇనిషియల్ గా తెలియలేదు, మెల్లిమెల్లిగా కొన్ని నేర్చుకుంటున్నా, కొన్ని తెలుసుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. గౌతమ్ గారు, బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు ఇక్కడ అయితే మీ బ్రహ్మానందం గారి క్వశ్చన్ ఇంకొకటి అడిగితే మైక్ వెనక్కి ఇచ్చేస్తానండి. మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మన వాళ్ళు ఈ ఏజ్ లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్ లో మనవడగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ తండ్రి కొడుకు ఇచ్చిన క్యారెక్టర్, డైలాగ్స్, వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆ క్యారెక్టర్ లో మనం వెళ్ళిపోవటం. షార్ట్ లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నన్ను ఎక్కించుకోవాలి. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఏజ్ లో కాకపోయినా నిజంగా చిన్న పాప, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే, డ్రంకర్ ఉన్నారనుకోండి, బాగా తాగి వాడు, మీరు తాగుడు అలవాట్లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారని అంటే, ఆర్టిస్ట్ కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్ గా మనకు ఒక ఎప్పుడు ఆర్టిస్ట్ కు ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ లో పర్ఫెక్ట్ గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక, బావుమరిదా, ఇంకోట అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు, అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్, పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy. If scene is happy, every film is happy. Automatically producer will be happy. Thank you. బ్రహ్మానందం గారు సార్,
ఏమండి 1.5 2 అయినట్టుంది కదా. సార్ చెప్పండి సార్. సార్, ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు గానీ, ముందు ముందు రాబోయే అవార్డులు గానీ ఏవి కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాగా డిఫైన్ చేస్తాయి మాకు చాలా మంది. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్య సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సింది, డెప్త్ లోకి వెళ్లాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది. బా వాడు కనపడవాడు యాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో బాగుండేదిరా బ్రహ్మాండం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకు ముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమ్యూనిటీస్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగేశాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? ఆయన ఎవరు వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్. ఏజ్ ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్ గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీ చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్ కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేకానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసేది అదే. ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్ లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్ని. వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు, వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవడం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ. ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ 20 years అయింది, 15 years అయింది వచ్చని మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు లేడేది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది వేరే టాపిక్, అది లేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతను హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ నువ్వు, తర్వాత యాక్టింగ్ అది పెద్ద పర్ఫార్మ్ అని స్టోరీ నుంచి చెప్పాడు. ఇస్తేనే మీనింగ్ ని అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమల్ పిలిచి క్యారెక్టర్ ఇస్తానంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ అవుట్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్ కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బి. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్ లోడ్ లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 years ఇండస్ట్రీ, ఇట్లాంటి బోర్డులు పెట్టుకుని తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు చాలా మంది మాలో చాలా మందికి అలవాటు ఏంటంటే
రోజంతా ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ సినిమాలు చూసినా, ఏం వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో, లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అని ఇలా యూట్యూబ్ లో ఒక అరగంట పెట్టుకుని భోజనం చేస్తానో లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అని చాలా అలవాటు. అయ్యే సీన్లు మీరు చేసిన అయ్యే సినిమాలు, అయ్యే సీన్లు మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటాం. బట్ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్ లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం. బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు. ఇప్పుడు అర్థమైంది కదా మీరు ఎందుకు సినిమాలు తగ్గించుకున్నారో. అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్ గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అందులో కొన్ని ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, దాన్ని మూతి కట్టి 1 year వాడతాం, టేస్ట్ గా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీ లేకపోతే ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి,